అందరికీ మా వినాయక చవితి ఎలా జరిగిందో చూపిస్తాను, చూసేయండి. నిమజ్జనం రోజైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే అంబేద్కర్ నగర్ కాలనీ వినాయకుడు ఎప్పుడు మా వీధిలోకి వస్తారు. లాస్ట్ టైం కూడా అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇయర్ కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే వాళ్ళు ఫుల్ నిమజ్జనం అంటే ఇంకా ఫుల్ డీజే అది ఉంటుంది కదా, డ్యాన్స్ చేసి అలసిపోతే మమ్మల్ని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వాటర్ తాగడానికి ఇమ్మంటారు. అలా కొంచెం బిందెతో వాటర్ తెచ్చి చిన్న బిందెతో పెట్టాం, తాగారు అందరూ లోటతో తీసుకొని. ఇంకా అవి తిరిగి ఇంట్లోకి పెట్టేస్తాం కదా, మా నాన్నమ్మ నుండి అవి తోమేసి పెట్టు, అలా పెట్టకు, వాళ్ళు ఎస్సీ వాళ్ళు అలా అనడం తప్పు కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. క్యాస్ట్లు అందరం ఒకేలా పుడతాం, అందరం ఒకేలా చనిపోతాం, దానికి ఏముంది. మధ్యలో బతుకే చాలా కష్టాలు పడతాం, ఎందరినో తిడతాం, ఏంటో మనుషులు. ఇయర్ ఏమైందంటే వాళ్ళు ఇంకా మా వీధిలోకి వచ్చేసింది వినాయకుడు. వచ్చాక అందరూ పళ్ళుకాయలు ఇస్తాం కదా, వాళ్ళు ప్లేట్లతో ఇస్తాం పళ్ళుకాయలు. అక్కడే ఇంకా ప్రసాదం వేస్తారు ఆ ప్లేట్లోనే. అది కూడా తినరు, కడుగులో అంటే గుడితలు వేసేస్తారు ఆవులకి. మామూలు మిగతా వాళ్ళకి ఇస్తారు కదా, చేతుల్లో వేస్తారు, అవి కూడా తినరు తెలుసా మనుషులు. ఇంకా వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇస్తారు, అది ప్యాకింగ్ చేసి పులిహోర ఇచ్చారు. అదైతే బయట మా ఇంటి బయట అరుగుపై పెట్టేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మార్నింగ్ లేచేపాటికి అయితే చూసారు కదా. ఇదైతే నాకు చాలా అస్సలు నచ్చలేదు, చిరాకు కనిపించింది. అది అలా అయితే వినాయకుడిని ఎందుకు మొక్కుకోవడం, ఎస్సీ కాలనీ వినాయకుడు కదా, ఏంటో మనుషులు అలా ఉన్నారు. మా వినాయక చవితి ఎలా జరిగింది అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ రోజు వినాయకుడిని పెట్టిన రోజు అయితే ఇంకా నాకు అవ్వలేదు. అక్కడ వాకిలి కడిగి ఇంకా లోన్ అంతా తడిగుడ్లు పెట్టి ముగ్గు పెట్టి సరిపోయింది. ఆ ముందు రోజు నైట్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ అలాగే క్లాత్లు ఉన్నాయి కదా, మొత్తం డిజైన్ చేసిన క్లాత్లని నేను స్టిచ్ చేశాను. అంటే నా మిషన్ ఆ పందిర్లోకి తీసుకెళ్ళిపోయాం. ఫుల్ వర్షం పడుతుందని మోటార్ యూస్ చేయకుండా కాలుతో అయితే తొక్కాను. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికైతే వినాయక చవితి రోజు కొంచెం లేట్ అయింది. అక్కడికి వెళ్ళి వాకిలి కడిగి ముగ్గులు పెట్టి ఇంకా లోన్ అయితే తడిగుడ్లు పెట్టి ముగ్గులు పెట్టాను. చూసారు కదా డెకరేషన్ అయితే ఎలా చేశారో మా వీధి కమిటీ కుర్రాళ్ళు. ఇక్కడైతే ఒక 3-4 డేస్ తర్వాత నేను ఇంకా ప్రసాదం చేసి ఇస్తున్నాను. ఆ రోజు సాటర్డే అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఇంకా వినాయకుడి నిమజ్జనం రోజు అయితే ఇలా ఉంటుంది మా వీధిలో. మేమైతే అక్కడ శనగలు ఉడకబెడుతున్నాం, బఠానీలు అంటారు కదా, అవి అయితే ఉడకబెడుతున్నాం. కూర అనేది వేరే వాళ్ళు అయితే పెట్టుకున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నారు. ఫుల్ వర్షం అసలు, అది కొంచెం ఇలాగా కొంచెం జస్ట్ వాటర్ మరిగాయి, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసాం ఇంట్లో తీసుకెళ్ళి. నిమజ్జనం రోజు అయితే బొమ్మ చాలా వెయిట్, వినాయకుడు అనేది చాలా వెయిట్గా ఉండడం వల్ల ఎత్తలేకపోయారు. చాలా వెయిట్ ఉంటుంది కదా వినాయకుడి కింద పీట, ఆ పీట అనేది చిన్న డ్యామేజ్ అయింది, అదేం కాలేదు, జస్ట్ చిన్నది ఇరిగింది. ఫైనల్గా ఎక్కించేసారు. చూసారు కదా, నేనైతే అరిచేస్తున్నాను వినాయకుడిని ఎత్తేటప్పుడు. అంటే నా భయం ఏంటంటే పడేస్తారేమో అన్న భయం, కానీ వినాయకుడి దయ వల్ల పైకి బాగానే ఎత్తేసారు. ఇంక చూసారు కదా ఎంత బాగున్నారో వినాయకుడు. ఇక్కడ వినాయకుని తీసాక అక్కడ అనేది ఆ ప్లేస్లో ఒక దీపం అయితే పెడతారు. అంటే అది నిమజ్జనం చేసి వచ్చే వరకు కాలుతూనే ఉండాలి, ఆ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి. ఇక్కడైతే 8 days గేమ్స్ ఆడించారు, అవైతే గిఫ్ట్లు ఇస్తున్నారు ఆ రోజే. వాటర్ బాటిల్స్ అలాగే కొంచెం డబ్బాలు. ఇక్కడ వినాయకుడు ఉన్నారు కదా, ముందు డీజే ఫుల్ డ్యాన్స్లు కూడా చేశాను, ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ మాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, నేనైతే ఈ వీడియోస్ అన్ని తీశాను. ఇక్కడ చేసేది మా తమ్ముడు. ఊర్లో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు, అలాగే ఏ కస్టమర్ అన్నా తొందరగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ వినాయకుని పెట్టిన రోజులు ఇంక అందరూ నైట్ టైం అయితే బయట కూర్చొని ఫుల్ గేమ్స్లు డాన్సులు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా వీధిలో అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అందరూ అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు, ఎవరు నైట్ ఉండరు కదా. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్కూల్లో అయినా నైట్ 11 వరకు పిల్లలు పడుకోకుండా ఉండేవారు. ఇక్కడైతే పెళ్ళి ఎలా జరుగుతుందో జస్ట్ అలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. కామెడీ అయిపోయింది, ఎంత నవ్వామో తెలుసా. రియల్ పెళ్ళి కూడా అంత బాగా జరగదేమో, వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక్కడైతే ఫుల్గా అంటే ఎవరికి కనిపించకూడదని నేనైతే ఇలా చేశాను. ఎవరికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఎవరికైనా సరే, అందుకే ఫుల్గా ఫాస్ట్ మోషన్లో పెట్టి వీడియో అయితే తీశాను. చవితి అయితే మాకైతే ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేసే అలవాటు అయితే లేదు, జస్ట్ నార్మల్గా దీపం పెట్టుకొని వినాయకుడు మా వీధిలో వినాయకుడు ప్రతిష్ఠిస్తారు కదా, అక్కడికే మేము వెళ్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఆ క్లాత్స్ నేనే కుట్టాను. ముందు రోజు ఎప్పుడు ఇలానే పెడతారు, ముందు రోజు హడావిడిగా కుట్టడం, ఆ నైట్ డెకరేషన్ చేయడం, మరుసటి రోజు ఇంకా లేచి వినాయకుడిని ప్రతిష్ఠించడం. ఇయర్ అయితే ఎన్ని ఫీట్స్ తెలియదు కానీ చాలా పెద్ద బొమ్మ ఉంది. వేసిన పందిరికి అయితే వెడల్పు అయితే సరిపోలేదు, కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజైతే చాలా బాగా జరిగింది పూజ ప్రశాంతంగా. ఇంకా కథ చదివాక అక్షంతలు వేసుకుంటాం కదా. ఇంకా ఇయర్ అయితే వినాయక చవితి ఇలా జరిగింది. నెక్స్ట్ ఇయర్ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. జై గణేష. థ్యాంక్స్ ఫర్